ఓం నమ శివాయ. సింహరాశి వారి గురించి మనం ప్రత్యేకంగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మరి ఎందుకని మిమ్మల్ని ఎక్కడెక్కడ అవమానపడ్డారు, ఎక్కడెక్కడ మీరు చక్రం తిప్పబోతున్నారు, ఏ విషయాల్లో మీరు అభివృద్ధి కలగబోతున్నారో మనం పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే నేను చెప్పేటటువంటి ప్రతి ముక్క ప్రతి మాట కూడా మీ సింహరాశి వారి జీవితంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ గురించే. మీరు గనక అన్ని పనులు పక్కన పెట్టి గనక ఒక 10 నిమిషాలు చూస్తే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. సో మరి మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకోవడం సింహరాశి వారికి హృదయం చాలా పెద్ద హృదయం. ఎవరైతే సహాయం అడిగితే అస్సలు వెనుకడుగు వేయరు, కానీ అదే మంచితనం చాలా బలహీనంగా తీసుకుంటారు. చాలామంది వాళ్ళు చేసిన సహాయాన్ని మర్చిపోతారు. ఎదుటి వాళ్ళు అదే వాళ్ళని ఉపయోగించుకోవడానికి, మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ విషయం తెలిసినప్పుడు సింహరాశి వారికి లోతైన బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇందువల్ల మీరు గమనించవచ్చు, మీ ఆలోచనలు మారుతున్నాయి. మీలో ఏదో ఒక కొత్త ధైర్యం పుడుతుంది. మీరు ముందుగా వచ్చిన చిన్న సమస్యలు వచ్చినా మీరు బాధపడేవారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు మీ సమస్యలన్నీ నేరుగా ఎదుర్కొనే ధైర్యం కూడా మీకు ముందుగా ఉంటుందని నా ఉద్దేశం. నమ్మిన వాళ్ళ చేత ఎక్కడెక్కడ మోసం జరుగుతుంది అంటే ముఖ్యంగా సింహరాశి వారు ఎవరైతే ఎక్కువగా నమ్ముతారో, పూర్తిగా నమ్ముతారో, అది స్నేహితుడైనా అయి ఉండొచ్చు, బంధువులైనా అయి ఉండొచ్చు, సహోద్యోగి అయి ఉండొచ్చు, లేదా కుటుంబంలో ఉండేటటువంటి అక్క చెల్లెలైనా అయి ఉండొచ్చు, లేదా మీ మీ యొక్క ధర్మపత్ని మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. కానీ మీ జీవితంలో కొన్ని సందర్భాల్లో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. ఈ మోసం సింహరాశి వారి జీవితంలో మర్చిపోలేని గాయాన్ని తెచ్చిపెట్టిందన్నమాట. ఎందుకంటే సింహరాశి వారి జీవితంలోనే పెద్దగా ఎదగాలని కోరుకుంటారు. మరి మీకు ఎప్పుడూ కూడా చిన్నగా జీవించాలనేది అస్సలు ఇష్టం ఉండదు. ఏ పనైనా సరే అది చిన్నదైనా పెద్దదైనా గౌరవంగా ఉండాలని అనుకుంటారు. కానీ వాళ్ళు మీరు ఎదగడానికి ప్రయత్నించినప్పుడు చాలామంది వికరిస్తూ ఉంటారు. నీ వల్ల కాదు, నీ స్థాయి అది కాదు, అంత పెద్ద కళలో ఎందుకు అని అంటూ నిన్ను అవమానిస్తుంటారు. అందులో ముఖ్యంగా నీ కుటుంబ బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉంటాయి. నీకు ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళే ముందుకు వస్తారు. అన్నయ్య అయినా, అక్క అయినా, కుమారుడైన బాధ్యతలు అనేది మోస్తారని మనం అనుకుంటాం. కానీ ఇది ఇప్పటి నుంచి కాదు మిత్రమా. నీ వయసు 14, 15, 16 సంవత్సరాల నుంచి కూడా నీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదుడుగులు, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు నువ్వు ఎదుర్కొని మరీ చదువు దగ్గర కానీ, చేసేటటువంటి వర్క్ దగ్గర కానీ, వెళ్ళేటటువంటి చదువు దగ్గర కానీ ఎప్పుడైనా నిన్ను ప్రతి ఒక్కరూ కూడా నిన్ను గుర్తింపు లేకుండా చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ప్రతి చోట నీకు ఏదో ఒక రూపంలో నష్టాలే కలిగించారు. మరి నిన్ను ముఖ్యంగా చూస్తే మరి అనేక విధాలుగా, అంటే నువ్వు పనిచేసే చోటు ఉందనుకో, నిన్ను తక్కువ చేసి చూసిన వాళ్ళే నువ్వు ఏదైనా ఒక డెవలప్మెంట్ చేయాలని నువ్వు అనుకుంటావు, సాధిస్తావు కూడా ఖచ్చితంగా. కానీ అక్కడ నీ మీద ఒక ప్రత్యేకంగా నిన్ను వ్యతిరేకంగా ఆలోచించి నీ విషయంలో నిన్ను పూర్తిగా తక్కువ చేసి మాట్లాడటం, నీ విజయాన్ని వాళ్ళు ఓర్వలేక నిన్ను పూర్తిగా విజయపదంతో తోసుకు వెళ్లకుండా నిన్ను పూర్తిగా ఒక అవమానాలు కలిగించడం, అందరి ముందు అవమానం చేయడం అనేది చేస్తూ ఉంటారు. సింహరాశి వారికి గౌరవం ముఖ్యమైనది, కానీ గత జీవితంలో గత దశలో అందరూ మిమ్మల్ని అవమానాన్ని ఎదుర్కొన్న వాళ్ళే. అంతేకాదు మిత్రమా, మీ అత్తమామ ఇంటి దగ్గర కూడా నీకు ఒక ఉద్యోగం లేదనో, ఒక వ్యాపారం స్థిరం లేదనో, నీ దగ్గర డబ్బు లేదనో, ఇల్లు లేదనో, నీ కుటుంబాన్ని నువ్వు సరిగ్గా చూసుకోలేవనో నిన్ను ఎగతాళి హేళన చేసిన వారు కూడా చాలామంది ఉన్నారు. అది నీ సొంత బంధువులు కూడా అయి ఉండొచ్చు. మరి ముఖ్యంగా స్నేహితుడి విషయంలో కూడా నీకు ఎంతోమంది స్నేహంలో నిన్ను నష్టపెట్టిన వాళ్ళైతే చాలామంది ఉన్నారు మిత్రమా. ఎందుకంటే నువ్వు అందరినీ నమ్ముతావు, మోసపోతావు. మరి స్నేహంలో ఎలా జరిగిందంటే, స్నేహంలో నీ దగ్గర రూపాయి లేనప్పుడు ఒకప్పుడు నీతో పాటు ఉన్నటువంటి స్నేహితులే కానీ ఎవరో చెప్పిన మాటలు విని చెప్పుడు స్నేహాలు చేసి పూర్తిగా నిన్ను అపార్థం చేసుకుని నిన్ను పూర్తిగా వ్యతిరేకం చేసి నీ దగ్గర ఏదీ లేదని చెప్పి నిన్ను అందరూ అలాగే వాడుకొని నిన్ను ఎగతాళి చేయడం, హేళన చేయడం మొదలుపెట్టారు. సో అందువలన అక్కడ నుంచి కూడా నువ్వు పూర్తిగా పక్కకు రావడం కూడా జరిగింది. కానీ ఎక్కువగా మీరు పోరాడాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీ సమస్యలు ఎక్కువగా ఎవరికీ చెప్పరు. ఇటు ఉద్యోగం దగ్గర చెప్పరు, వ్యాపారంలో నష్టాలు జరిగినా కూడా చెప్పరు. ఎప్పుడూ కూడా లోపల బాధపడతారు. ఎదుటి వారికి డబ్బు ఇచ్చి మోసపోయారు,
ఎదుటివారి దగ్గర డబ్బు ఇవ్వకుండా కూడా చాలామందిని నష్టపెట్టారు. బయటకి చూసేవాళ్ళు బలంగా మీరు కనిపించినా లోపల లోపల ఎంతో బాధ అనేది మీరు పడుతూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు మీ విలువ లేదని, ఇప్పటి వరకు మీరు ఎక్కడైతే ఆ సమస్యలు బాధపడుతున్నారో, ఎక్కడైతే మీరు విలువ తక్కువైందని మీరు అనుకుంటున్నారో, ముఖ్యంగా సింహరాశి వారు గతంలో చాలా సహనం చూపించారు. మీరు ఎవరికీ హాని చేయలేదు. మీరు చేసిన మంచికి దైవం ఇప్పుడైతే మీకు ఒక మంచి అనుగ్రహం అయితే ఇవ్వబోతుంది. మిత్రమా, ఎక్కడైతే నువ్వు అవమానపడ్డావో, ఎక్కడైతే నిన్ను అవమానించారో, కొంతమంది కుటుంబ సభ్యులలో నిన్ను అర్థం చేసుకోలేదు. చాలామంది కొంతమంది నీ మంచితనాన్ని ఉపయోగించుకున్నారు. కొంతమంది నీ వెనకే మాట్లాడారు. ముఖ్యంగా ఎవరైతే నీకు మీరు అక్కడే గౌరవం ఆశించారో అక్కడే నీకు అవమానం ఎదురైంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది మిత్రమా. ఇప్పటి వరకు నీది ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఎందుకంటే ఇప్పటి వరకు నిన్ను పట్టించుకోనటువంటి వాళ్ళే ఇప్పుడు నీ పాదాల దగ్గరికి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైతే నువ్వు అవమానపడ్డావో అక్కడే చక్రం తిప్పబోతున్నావు. ఏ డబ్బు అయితే నీ దగ్గర లేదన్నారో ఆ డబ్బే నువ్వు సంపాదించబోతున్నావు. ఏ బంగారం అయితే నీ దగ్గర లేదన్నారో అదే బంగారం నువ్వు సాధించబోతున్నావు. ఏ గౌరవం అయితే నీకు లేదన్నారో అదే గౌరవం నీకు మళ్ళీ కొద్ది రోజుల్లోనే దక్కబోతోంది. మరి సింహరాశి వారు ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కడ అవమానపడ్డారో అక్కడే అదే చోటే మీకు గెలుపు మొదలవుతుంది. ముఖ్యంగా మీకు ఎంతోమంది వ్యక్తులు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు అనుకునే ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశం మీ జీవిత దిశనే మారబోతోంది. అది ఎంతో కాలం లేదు మిత్రమా. చాలామంది ఇక నుంచి నీ జీవితం మొన్న జరిగినటువంటి సూర్యగ్రహణం దగ్గర నుంచి కూడా, మనకి పూర్తి స్థాయిలో చంద్రగ్రహణం నుంచి కూడా మనకు కొన్ని సమస్యలు, ఇబ్బందులు పడ్డాయని అనుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా ఒక గొప్ప ఊరట లభించబోతోంది. ఈ సమయంలో మీరు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం, తీసుకునేటటువంటి ప్రతి మాట, మాట్లాడే ప్రతి విషయం కూడా మీకు ఒక మంచి అద్భుతాన్ని అయితే తీసుకురాబోతోంది. ఎందుకంటే ప్రస్తుతం మీకు ఉన్నటువంటి గ్రహస్థితులు అనేది సింహరాశి వారికి చాలా అనుకూలంగా మారబోతున్నాయి. కొన్ని గ్రహాల వల్ల మార్పులు, నిలిచిపోయినటువంటి పనులు కూడా పూర్తిగా ముందుకు రాబోతున్నాయి. ఎవరైతే ఆర్థికంగా చాలా వరకు ఇబ్బందులు పడ్డారో కొంత ఉపశమనం కనిపిస్తుంటుంది. కొంతమందికి ఉద్యోగంలో మార్పు లేదా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి. కాలం మీకు ఆ యొక్క సూర్య భగవానుడు మీకు ఒక మంచి అవకాశాలు అయితే అందించబోతున్నాడు. ఇప్పటి వరకు మీరు చూసినటువంటి యుగం ఒక మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టినటువంటి యుగమే. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి రాబోయేటటువంటి యుగం మీకు ఒక స్వర్ణ యుగంగా మారబోతోంది. అది మీ యొక్క మంచి కొత్త అధ్యయనాన్ని ప్రారంభించేటటువంటి అవకాశాలు అయితే దక్కబోతున్నాయి మిత్రులారా. సో ఇటువంటి సమయంలో సింహరాశి వారికి చాలా లాభాలు కనిపిస్తున్నాయి. మీ గౌరవం పెరుగుతుంది, మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది. కానీ ఒక విషయం నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. నీ విజయాన్ని చూసి కొంతమంది అసూయ పడేవారు ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారు. కానీ ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనేది మీరు తెలుసుకోగలగాలి. మరి అందుకే ప్రణాళికలు అందరికీ చెప్పుకోవడం అస్సలు మంచిది కాదని నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కాలంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి మాటల గురించి తొందరగా నిర్ణయాలు తీసుకోవద్దు. మీ పనిపైన దృష్టి పెట్టండి. ప్రతిరోజు కూడా దేవుణ్ణి స్మరించండి. భగవంతుడు ఎప్పుడూ నీకు అన్యాయం చేయలేదు మిత్రమా, ఎప్పుడూ నీతోనే ఉన్నాడు. మరి ప్రత్యేకంగా మరియు మీకు రాబోయేటటువంటి రోజున కుదిరితే ప్రతి ఆదివారం కూడా సూర్యదేవుడికి నమస్కారం చేయండి. వీలైనంత వరకు ఆ రోజు మాంసం తినడం మానేయండి. సింహరాశి వారికి చాలా మంచిది. ఎందుకంటే అసలు ఆదివారం పూట మాంసం తినకూడదు. చాలామంది నీచ పదార్థాలు తింటూ ఉంటారు. కానీ ఇది ఆత్మవిశ్వాసానికి మరింత పెంచుతూ ఉంటుంది. కాబట్టి బలమైనటువంటి మీకు గుర్తింపు అయితే రాబోతుంది. సో సింహరాశి వారు ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. ఖచ్చితంగా నువ్వు ఎక్కడైతే అవమానపడ్డావో, ఎక్కడైతే నీకు గౌరవం పోయిందో, ఎక్కడైతే నీకు సమస్యలు పడ్డాయో, ఎక్కడైతే నువ్వు కష్టాలు పడ్డావో, ఎక్కడైతే నువ్వు దేవుని నమ్మలేదని అనుకున్నావో, కానీ నీకు అదే చోట, అవమానపడిన చోట నీకు చక్రం తిప్పబోతున్నావు. నీ గౌరవం తిరిగి ఇవ్వబోతున్నాడు భగవంతుడు. నీ కష్టం వృధా కాలేదు మిత్రమా. దైవం నిన్ను ఎప్పుడు ఖాళీగా వదలడు. అనుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. నేను పడిన కష్టం వృధా కాలేదని నువ్వు అనుకుంటావు. కాబట్టి
సింహరాశి వారి జీవితం మరింత మార్పుల్లోకి రావాలని, మీ జీవితంలో ఎన్నడూ కూడా జరగని సిచ్యువేషన్స్ మంచిగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ చేయండి.